అంటే టోల్గేట్ దగ్గర కారు పాడైపోతే మేము వెళ్ళాము. ఇది వెళ్ళి తనని తీసుకుని మా ఇంట్లోనే 2 రోజులు పెట్టుకున్నాము. తర్వాత కారు రిపేర్ ఆగోరిని తర్వాత కారు రిపేర్ అంతా అయిపోగానే తనని తీసుకుని ఆ కారు తీసుకుని వెళ్ళిపోయినాక తర్వాత నేను మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాను, మీరు నాకు చాలా ఆతిథ్యం ఇచ్చారు. కారు 2 రోజులు రిపేర్ అయిపోయింది. కారు రిపేర్ అయిపోయినా కూడా తను వెళ్లకుండా ఏడో ఉంటూ మీరు ఇచ్చే ఆతిథ్యం నేను మర్చిపోలేకపోతున్నాను అని చెప్పి మాటలు చెప్పి మా చెల్లిని సరే నేను మా అమ్మను కూర్చోబెడతాను. మా అమ్మ నువ్వు వెళ్ళి లేడీ అగోరి కదా తనకి తోడుగా ఉండమ్మా అని చెప్పని తనంటే లేదు నాకు మీ చెల్లి కావాలి, మీ చెల్లి నుంచి నాకు తోడుగా అని చెప్పని అంది. అందుకని తన్ని ఆమెతో ఒంటరిగా ఒక రూమ్లో ఉంచామన్నమాట. ఉంచితే ఒక రోజు ఏం జరిగిందంటే నేను అనుకోకుండా వెళ్తున్నాను రూమ్లోకి వెళ్తుంటే తను లేడీ అగోరి మా చెల్లిని ఎదురుగా కూర్చోపెట్టించుకుని ఇలా చేతులతో ముద్రలలాగా ఇలా వేస్తూ ఏదో మంత్రాలు జపిస్తుంది. చేతులతో ఇలా ముద్రలు వేస్తూ ఏదో మంత్రాలు జపిస్తుంది. ఆ టైంలో నేను అనుకోకుండా సడన్గా నేను తలుపులు తిట్టేసరికి నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు లోపలికి ఎందుకు వచ్చావు, సడన్గా నేను పిలిచినప్పుడే రావాలి, ఇలా మేమిద్దరం ఏకాంతంగా ఉన్నాం రాకూడదు అని చెప్పి నా మీద గట్టిగా కేకలేసింది. అమ్మాయి ఏంటమ్మా తర్వాత ఘోరంగా ఆవిడ అరిచినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే భయం వేసిందా? అప్పుడు ఆ టైంలో భయం వేసిపోయి ఇంకా నేను దమ్మంటే డోర్ క్లోజ్ చేసేసి నేను వెళ్ళిపోయాక తర్వాత కాసేపు ప్రశాంతంగా వచ్చినాక ఏమి లేదు నాన్న, ఆ టైంలో మేము చిన్న పూజ చేసుకుంటూ ముద్రలో వేసుకుంటున్నామమ్మా, నువ్వు ఆ టైంలో అలా వచ్చేసరికి నాకు అలా కోపం వచ్చిందని చెప్పి తర్వాత ప్రశాంతంగా మాట్లాడింది. మీరు ఒక వీడియోలో చూసుండొచ్చు, మా అన్నయ్య విష్ణు మీద కూడా పడి ఇలాగా ముద్దులు పెడతానంటూ బొగ్గలు కొరుకుతూ నాకు కూడా బొగ్గలు నచ్చాయి, నీ బొగ్గలు నాకు బాగున్నాయి అని చెప్పని బొగ్గలు లాగడాలు ఇలాంటివి చేసింది. మీకు ఒక వీడియో ఉంది కదా, ఆ వీడియోలో ఒక మన్నయ్య మీద పడతాం మీరు చూస్తాను. ఈ పర్సన్ అయినా అతను వీడియోలో మనం ఏదైతే చూస్తున్నామో ఇప్పుడు రైట్ సైడ్ బాక్స్ లో అక్కడ అవునండి ఈయనండి విష్ణు. ఈయన మీద పడి ఎలా అయితే చేస్తున్నారో ఆ పర్సన్ అయితేను విష్ణు. అవునండి. అంటే మీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎలా బిహేవ్ చేసేది ఆవిడ? ఇప్పుడు మీ చెల్లితో ఏకాంతంగా రూమ్ లో కూర్చుని ముద్రలు వేస్తోందని చెప్తున్నారు, అలా ఇంకా ఎలా వైలెంట్ రియాక్షన్స్ ఏమైనా ఉన్నాయి? మా చెల్లితో పద్దాక ముద్దులు పెడతాలు, నన్ను కూడా పిలిచి పక్కగా బుగ్గలు లాగడాలు. భలే ఉన్నాడే మీ అన్నయ్య, ఒకసారి రాత్రి నా పక్కలో పడుకోబెట్టించుకుంటాను ఇలా మాట్లాడింది. ఇలా చెప్పొచ్చో లేదో తెలియదు కానీ ఓ రోజు యాక్చువల్గా ఈ విషయం మా అన్నయ్యకి కూడా తెలియదు. ఓ రోజు డబ్బులు ఇచ్చి ఒక బీర్ బాటిల్ సిగరెట్లతో పాటు కాండం ప్యాకెట్ కూడా తీసుకురమ్మని చెప్పని అనడం జరిగింది. నేను ఎందుకంటే ఆల్రెడీ జెండర్ మార్చుకున్నారు, దాంతో ఏం పని ఉంటుందని చెప్పేసి ఆవిడ తీసుకురమ్మని ఉంటారు. మాతోనే ఇలా సెక్షువల్గా అఫెక్షన్ పెట్టుకుందాం అని చెప్పి చూసింది. నేనైతే లొంగలేదు. అమ్మ తప్ప అమ్మ, మీరు పెద్దవారు. డైరెక్ట్ గా అఘోరి మిమ్మల్ని ఇలా సెక్షువల్ గా మూవ్ అవుదాం, ఫిజికల్ గా ఉందాం అని చెప్పేసి అడిగారా? కాండమ్స్ తీసుకురమ్మంటే ఇంకా దానికి అర్థం అదే కదండి. ఇంకా అనగానే అమ్మ మీరు పెద్దవాళ్ళు కదమ్మా, మా వాళ్ళు కాదని చెప్పని అని చెప్పి దండం పెట్టి నేను అంతా స్కిప్ చేశాను. ఆ తర్వాత రోజు సాయంత్రం ఇలాగ మా అన్నయ్య మీద పడి ముద్దులు పెడతారు ఇలా చేసింది. నా దగ్గర ఉండబాకండి, మీరు ఏంటంటే నాకు మూడు వచ్చేస్తుంది, నేను ఉండలేనని చెప్పానండి. మా చెల్లితో కూడా ఏంటంటే మీరు సిగరెట్ ఉంది కదండి, సిగరెట్ని మామూలుగా ఎవరైనా వెలిగించుకుని నోట్లో పెట్టుకుని అది పెట్టుకుంటారు. మా చెల్లి చేత మీకు మలద్వారం ఉండేది కదండి, మలద్వారంలో సిగరెట్ పెట్టించుకుంటుందండి మా చెల్లి చేత. ఓ రోజు మా చెల్లి పెడతంటే చూశాను నేను. అప్పుడు తన ట్రాన్స్లోకి వెళ్ళింది. అప్పుడు తన ట్రాన్స్లోకి వెళ్ళి అలా తను ఏది చెబితే అది చేస్తుంది. తను వశపరుచుకోవడం ఇదంతా మీరు నమ్ముతున్నారా? అంటే తను ఏదో మందు పెట్టింది నా అమ్మ, నా అన్న, నా విష్ణు అన్నయ్య, నా చదువు, నా కెరీరు, నా గోలు అని అనుకున్న పిల్ల ఆవిడ పరిచయం అయిన 7 రోజుల్లోనే సడన్గా నాకు మీరెవ్వరు వద్దు, నాకు ఆమె కావాలి అని చెప్పండి. అంటే ఎవరైనా సరే మందు పెట్టుకుని పైగా నా ముందే ఇలా ముద్రలు వేస్తూ లేదమ్మా నేనేదో సాధన చేసుకుంటున్నాను, మీరు వాళ్ళ సడన్గా వచ్చేసరికి ఇలా అని మాట మార్చడం, నా మీద అలా గట్టి కేకలేయడం. మీ మీద ప్రయోగించలేదా? ఓన్లీ మీ చెల్లి మీద ప్రయోగించింది అంటారా? మీ అందరూ ఎందుకు మేమందరం దూరంగా ఉండేవాళ్ళం. ఆ పిల్లని ఒకదాన్ని దగ్గరగా ఉంచడం వల్ల ఆమె ఒక ఆడవాళ్ళు అన్నట్టుగా భావించి మేము మా చెల్లిని ఒకదాన్ని దగ్గరగా ఉంచడం. మా అమ్మను ఉంచుదామంటే మీ అమ్మొద్దు, నాకు మీ చెల్లె కావాలి, మీ చెల్లిని దగ్గరగా ఉంచి అన్నారు. అయితే మా చెల్లిని ఇలా ఉంచి వశపరుచుకోవడం జరిగింది. అయితే ఇందులో మొన్నటిదాకా మా చెల్లికి ట్రీట్మెంట్ ఇద్దామన్న టైంలో ట్రీట్మెంట్ ఇద్దామంటే మా అమ్మ కూడా అడ్డుపడుతున్నారు. ఎందుకంటే మా అమ్మకు కూడా కొంచెం డబ్బాస్ చూపించారేమోనని నాకు అనుమానంగా ఉంది. మా అమ్మ కూడా ఇప్పుడు బాధపడుతున్నారు కానీ
కానీ డబ్బాస్ చూపించినప్పుడు మా అమ్మ ఇలాగా ట్రీట్మెంట్ జరగనివ్వకుండా ఒకే రకమే అంటారా మీ అమ్మగారు కూడా? అంటే డబ్బులు చూపిస్తే అంటే ఏమైనా ఫైనాన్షియల్ గా ఉపయోగపడతాయని అనుకుని భావించుంటారా? ఫైనాన్షియల్ భావించారని అనుకున్నాను. సాధన నేర్పించి పంపించేస్తానని చెప్పాను. మా అమ్మకి అలా మాయ మాటలు చెప్పి కొంచెం డబ్బాస్ చూపించారు. మా అమ్మగారు కూడా మా చెల్లికి ట్రీట్మెంట్ జరగనివ్వకుండా అడ్డుపడ్డారు. ఆ టైంలో ఒక మజ్జిగలో ఏదైతే మందు ఉందో ఆ మందు కక్కించడానికి మెడిసిన్ కలిపి ఇస్తుంటే మా అమ్మగారు కూడా ఇవ్వనివ్వలేదు. ఆ టైంలో లేడీ గారి కూడా ఫోన్ చేసి ఇవ్వద్దు, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవద్దని చెప్పని అన్నట్టుగా మాకు తెలిసింది. అందుకని సో మీరు డైరెక్ట్ గా మాట్లాడి శ్రీవర్షిని పంపించమని అడగలేకపోయారా అఘోరిని? తన మందుల వల్ల ఆ లేడీ అఘోరి చేసిన ఇన్ఫ్లుయెన్స్ వల్ల మా చెల్లి మానసికంగా కుంగిపోయి నేను వెళ్ళను వాళ్ళతో, నాకు మా అమ్మ నాన్న వద్దంటున్నారు. తను మెయిన్గా ముఖ్యంగా చెప్పాలంటే మా చెల్లి మానసికంగా బాగోలేదు. మేము గుంటూరు మానస హాస్పిటల్లో కూడా అపాయింట్మెంట్ తీసుకుంటే హాస్పిటల్కి తీసుకెళ్దాం అన్న టైంలో మా అమ్మగారితో ఇలాగా మీరు తీసుకెళ్ళొద్దు హాస్పిటల్కి అని చెప్పడం జరిగింది. అందుకని ఇలా హాస్పిటల్కి తీసుకెళ్ళకుండా అదే రోజున వెళ్ళిపోవడం జరిగింది మా చెల్లి. సో ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, పోలీసులు ఏమంటున్నారు? మీ చెల్లిని మళ్ళీ రిటర్న్ మీ ఇంటికి పంపిస్తాను తీసుకొచ్చి మాట్లాడించి ఆ పిల్లని వాళ్ళ సంక్షంలోనే ఆ మానస హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తానన్నట్టుగా మాకు చెప్పారు. అఘోరిని తీసుకొస్తా అన్నారా? కస్టడీలోకి అఘోరితో ఇప్పుడు మా చెల్లి ఉంది కాబట్టి తీసుకొచ్చి అక్కడ ఉంచి ఒక కానిస్టేబుల్ని ఇప్పించి మా చెల్లిని మమ్మల్ని తీసుకుని మానస హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అన్నట్టుగా అన్నారు ఎస్ఐ రవీంద్ర గారు. అంటే చాలా వైలెంట్ గా బిహేవ్ చేసిన పరిస్థితులు మనం చూసాం అఘోరి చాలా సార్లు. ఇప్పుడు మీ ఇంట్లోనే ఉన్నారు అని అంటున్నారు, మిమ్మల్ని కొట్టడం కానీ అలాంటివి ఏమైనా చేశారా ఇంట్లో? మా ఇంట్లో ఉన్నప్పుడు అంతా బాగానే ఉందండి. సెక్సువల్ హెరాస్మెంట్స్ చేశారు బాగా మిమ్మల్ని కూడా. నాకు అది కావాలి, నాకు ఇవ్వండి అని చెప్పని. సో ఇదిగో ఈ పర్సన్ ని కూడా మాట్లాడడం అంటే ఈయన మీద ఎక్కడం కానీ తన ముద్దులు పెట్టడం అవన్నీ చేశారు. అప్పుడు ఎలా అనిపించిందండి? మీరేం అడ్డుకోలేదా? తోసేసేవాడిని అండి. తోసేసినా కూడా తనకి నాకన్నా బలం ఎక్కువ. రెండు చేతులు మడత పెట్టేసి వెనకాలకి పెట్టేసేసి బుగ్గలు గట్టిగా కొరకటం. ఇప్పటికీ అది ఇంకా చూడండి ఇలాగా. ఇదంతా కూడా ఈ నెల రోజుల్లోనే జరిగిందండి. ఈ 30 days లోనే జరిగింది ఇదంతాను. మీదకి కొరకడాలు, గొడవ చేయడాలు. ఆవిడ ఫీమేల్ మేల్ కాదు అసలు. తనకి ఆడవాళ్ళు కావాలి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఒక శ్రీవర్షిని. కానీ మాకు ఈ 10 రోజుల్లో మేము తెలుసుకుంది ఏంటంటే ఇందులో ఒక ఆవిడనే పెద్ద పెద్ద కేకలు పెడితే అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ కూడా పట్టించుకోలేదు. ఇక్కడి నుంచి మేము ఎటువంటి కంప్లైంట్ తీసుకెళ్ళకపోవడం వల్ల అక్కడ ఉన్న అమ్మాయి కూడా మాట్లాడిచ్చింది కానీ ఏది కూడా రికార్డ్ చేయలేదు వాళ్ళు. అక్కడ ఉన్న ఆడవాళ్ళు కూడా ఆవిడకి